ధనురాశి వారికి 4వ తారీఖు మే నెల 2025 నుండి 10వ తారీఖు మే నెల 2025 వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి చతుర్థ స్థానంలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ బుధుని యొక్క సంచారము చతుర్థ స్థానమైనటువంటి మీనంలో 3 రోజులు మాత్రమే, అంటే 4, 5, 6 తారీఖులు మాత్రమే సంచారం చేస్తున్నారు. తదుపరి 7, 8, 9, 10 తారీఖులు అంటే 4 రోజుల పాటు మేషంలో సంచారం చేస్తున్నారు. అంటే 5వ స్థానంలో. 4వ స్థానంలో సంచరించేటటువంటి 4, 5 తారీఖులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఇక్కడ తల్లిగారితో అనుబంధం బాగా పెరుగుతుంది. విద్య విషయంలో బాగా అభివృద్ధి కనబడుతుంది. భూమి లేదా ఇల్లు, వాహనాలు ఇత్యాది విషయాల్లో కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుడు ఇస్తూ ఉన్నాడు. తదుపరి 4 రోజులు మళ్ళా 7, 8, 9, 10 తారీఖులు 5వ స్థానంలో సంచారం వల్ల శుభప్రదమైన ఫలితాలు కనబడవు. ముఖ్యంగా పిల్లల మీద, వారి యొక్క చదువుల మీద, ఆరోగ్యం మీద పడేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. శ్రద్ధ తగ్గుతుంది. చదువు మీద, ఆటల మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు పిల్లలకి త్వరగా మనకి జలుబని, దగ్గని, జ్వరం అని వస్తూ ఉంటాయి. ఈ విధమైన కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు బుధుని యొక్క సంచారం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం చతుర్థంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అమ్మగారితో మీకు అనుబంధం బాగా పెరుగుతుంది. అట్లాగే కలతరగారు కూడా భార్యతోటి కూడా అనుబంధాలు బాగానే పెరుగుతాయి. అలాగే విద్య విషయంలో పిల్లలు బాగా చదువుతూ ఉంటారు. మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు. అలాగే భూమి, గృహము, వాహనము ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఇవేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదండి. శుక్రుడు వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. అలాగే రాహువు, శని, ఈ శని అర్ధాష్టమ శని అంటారు దీన్ని. 4వ స్థానంలో శని సంచారాన్ని ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది. ఈ 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. కానీ మనం చెప్పుకుంటున్నది వార ఫలితాలు కాబట్టి ఈ వారం అంతా కూడా శని మీకు ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నట్టయితే 10వ తారీఖు మీకు మే నెల 10వ తారీఖున శని త్రయోదశి రాబోతున్నది. కాబట్టి ఆ రోజున వీలుంటే తైలాభిషేకం చేయించుకోండి, లేదా నువ్వులు దానించుకోండి, లేదా కొనుక్కుని అంత ఆర్థిక పరిస్థితి అయితే 10 రూపాయలు నువ్వులు కొనుక్కుని శనీశ్వరుడు యొక్క పాదాల దగ్గర వేసి 9 సార్లు తిరిగేసి నవగ్రహాలకి స్తోత్రం చేసుకుని ప్రత్యేకంగా అక్కడ కూర్చుని శనయ్యే నమః అని చెప్పేసి ఒక 19 సార్లు చదువుకొని 9 ప్రదర్శనలు అయిపోయిన తర్వాత 19 సార్లు శనయ్యే నమః అని చెప్పేసి అనుకుని వచ్చేసేయండి ఇంటికి. అతని యొక్క దుష్ప్రభావం తగ్గేట అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇక రాహుని తీసుకున్నట్టయితే రాహు కూడా చతుర్థంలో పిల్లల మీద దుష్ప్రభావాలు, తల్లిగారి యొక్క ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని వాహనం అది ఇంటికి ఏదో రిపేర్ చేయించాలనుకున్నా చేయించలేకపోతారు. మొత్తం మీద ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చెడు ప్రభావమే ఉంటుంది రాహుది కూడా టోటల్గా. ఇకపోతే 5వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో రవి యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలదు. ఈయన కూడా సంతానం మీదే ముఖ్యంగా ఇబ్బంది పెట్టేటువంటి, ఆరోగ్యం మీద ఇబ్బంది పెట్టే పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి. చదువు మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఈ మన రవి యొక్క ప్రభావం. 5వ స్థానంలో సంచారం. 6వ స్థానంలో గురువు సంచారం, అది కూడా శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. దీనివల్ల ఏంటంటే చిన్నపాటి అనారోగ్యాలు కలగటము, అలాగే రుణం కోసం మీరు ప్రయత్నం చేసినా కూడా రుణం పుట్టకపోవటము, లేదా మీకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కూడా ఆ రుణాన్ని చెల్లించకపోవటం లాంటి ఇబ్బందులన్నీ షష్టమ స్థానంలో, 6వ స్థానంలో అంటే వృషభ రాశిలో గురుగ్రహ సంచారం వల్ల జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. 8వ స్థానం కదండి, అంచేత ఆయుస్థానం కాబట్టి కొంతమంది మన బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, కొంతమందికి చనిపోవటం లాంటి జరిగేటట్టు పెద్ద ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మరణాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. కాకపోతే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో కేతు సంచారం కూడా
వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన విషయాలలో కొన్ని ఇబ్బందులు కలిగించేటటువంటి అవకాశం కేతుగ్రహం దశమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. జత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత సర్వసామాన్యం. దీని గురించి మీరు కంగారు పడవలసినటువంటి పని లేదు. నవగ్రహాలను రోజు పూజించుకోండి, స్మరించుకోండి. పూజ అంటే రోజు పుష్పాలు అవన్నీ పెట్టి కూడా చేయించుకోకర్లా. కళ్ళు మూసుకొని చక్కగా మనస్సులో ప్రతిష్ఠించుకోండి. కళ్ళు తెరిచి ఆయనకే చూస్తుంటే మనకి కళ్ళు, దేవుడు దండం పెట్టుకున్నప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుని చేస్తారండి అంటే రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటాం. ఈ భ్రూ మధ్యంలో లేదా హృదయంలో ప్రతిష్ఠించుకొని మనం దండం పెట్టుకుంటాం. కళ్ళు తెరిచామనుకోండి, అటు ఎవరో చిన్నపిల్లాడు వెళ్ళిపోతున్నాడు, వాడి మీద ఉంటుంది. లేకపోతే ముసలైన ఎవడో పాపం నడవలేకపోతున్నాడు, అయ్యో పాపం ముసలైన, ఈ దృష్టి అక్కడికి పోతుంది. కాబట్టి కళ్ళు మూసుకోవటం అనేది, కళ్ళు మూసుకుని నువ్వు అంత దూరం వెళ్ళి దేవుడు కళ్ళు మూసుకోవడం ఎందుకు? చూస్తాడు, చూసిన తర్వాతే కళ్ళు మూసుకుంటాడు. ఇక్కడి నుంచి తిరుపతి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్ళామండి, అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాం? కళ్ళు మొత్తం ఆకారాన్ని చూసిన తర్వాత కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుని ప్రార్థించుకోవాలి. అక్కడ ఉన్న రూపాన్ని మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ భూమధ్యంలోనూ హృదయంలోనూ ప్రతిష్ఠింప చేసుకుని అప్పుడు ప్రార్థించాలి. కళ్ళు తెరుస్తుంటే ఆ వెంకటేశ్వర మీద ఉన్న ఎవరో చెప్పినట్టుగా అది జోక్గా సరదాగానే చెప్పారనుకోండి, ఆ నగలు అవి చూసినప్పుడు నాకు కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అలా కాదు, కళ్ళు మూసుకొని ముందు స్వరూపాన్ని చూడండి, చూసిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఇక్కడ భ్రూకుటీలో ఇక్కడ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని ప్రార్థించినట్టయితే పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ విధంగా మీరు చేసుకున్నట్టయితే ఆ నవగ్రహాల యొక్క కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంది. శుభం భూయాత్.